ఈ ప్రపంచంలో డబ్బు అంటే ఏమిటి? కాగితం నోటా, నాణెమా, లేక మన ఫోన్లో కనిపించే నెంబరా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తే మనం చేరుకునే కొత్త పదమే బిట్కాయిన్. చాలా మంది బిట్కాయిన్ అంటే స్కామ్ అంటారు, ఇంకొందరు భవిష్యత్ అంటారు. కానీ అసలు బిట్కాయిన్ ఏమిటో సింపుల్గా అర్థం అర్థం చేసుకుంటే ఈ బిట్కాయిన్ భయం పోతుంది. బిట్కాయిన్ అనేది డిజిటల్ కరెన్సీ. అంటే దీన్ని చేతుల్లో పట్టుకోలేము, కానీ ఇంటర్నెట్లోనే చూపించవచ్చు, ఇంటర్నెట్లో పంపించవచ్చు. మనం రోజు గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నాం కదా, అలాగే డిజిటల్గా ఉన్న డబ్బే బిట్కాయిన్. కానీ తేడా ఏంటంటే బిట్కాయిన్ ఏ ప్రభుత్వము, ఏ బ్యాంకు కంట్రోల్ చేయదు. అప్పుడు ప్రశ్న వస్తుంది, ప్రభుత్వం లేకుండా డబ్బు ఎలా పనిచేస్తుంది అనేది అందరిలో ప్రశ్న వస్తుంది. ఇక్కడే బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ వస్తుంది. బ్లాక్ చైన్ అంటే ఒక పెద్ద డిజిటల్ లెడ్జర్. ఎవరు ఎంత పంపారు, ఎవరికి పంపారు అన్నది ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లో ఒకేసారి రికార్డ్ అవుతుంది. ఒకసారి రికార్డ్ అయ్యాక మార్చడం దాదాపు అసాధ్యం. బిట్కాయిన్ని 2008లో సతోషి నకోమోటో అనే వ్యక్తి లేదా గ్రూప్ పరిచయం చేసింది. అసలు ఎవరో ఇప్పటికీ తెలియదు, కానీ ఉద్దేశం మాత్రం స్పష్టంగా ఉంది. బ్యాంకులపై ఆధారపడకుండా మన డబ్బుపై మనమే పూర్తిగా నియంత్రణ ఇవ్వడం దీని ఉద్దేశం. అసలు బిట్కాయిన్ ఎలా పనిచేస్తుంది? దీన్ని మైనింగ్ అంటారు. మైనింగ్ అంటే భూమి తవ్వడం కాదు. కంప్యూటర్లో సంక్లిష్టమైన గణిత సమస్యలు పరిష్కరిస్తే రివార్డుగా బిట్కాయిన్ వస్తుంది. దీనికోసం భారీ కంప్యూటింగ్ పవర్, కరెంట్ అవసరం. అందుకే బిట్కాయిన్ మైనింగ్ ఖరీదైన పని. బిట్కాయిన్ విలువ ఎంత పెరుగుతుంది? కారణం దీని సరఫరా పరిమితం. మొత్తం ప్రపంచంలో కేవలం 21 మిలియన్ బిట్కాయిన్ మాత్రమే ఉంటాయి. మన దేశంలో బంగారం లాగే ఎంత డిమాండ్ పెరిగితే ధర అంత పెరుగుతుంది. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ప్రింట్ చేయలేరు. అయితే బిట్కాయిన్లో ప్రమాదాలు లేవా అంటే ఉన్నాయి. ధర చాలా వేగంగా పైకి కిందికి వెళ్తుంది. ఇవాళ 10 లక్షలు ఉంటే రేపు 7 లక్షలు కావచ్చు. అందుకే బిట్కాయిన్ షార్ట్ టర్మ్ గ్యాంబుల్గా చూడకూడదు. ఇంకో పెద్ద భయం స్కామ్లు. బిట్కాయిన్ పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి, కానీ అవి బిట్కాయిన్ తప్పు కాదు, మనుషులు తప్పు. సరైన అవగాహన లేకుండా ఎవరో చెప్పారని నమ్మితే నష్టపోతారు. భారతదేశంలో బిట్కాయిన్ లీగలా? ప్రస్తుతం బిట్కాయిన్ కలిగి ఉండడం నేరం కాదు, కానీ ఇది ప్రభుత్వ కరెన్సీ మాత్రం కాదు. లాభాలు వస్తే పన్ను కట్టాలి. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన నియమాలు తీసుకురావాల్సి ఉంది. భవిష్యత్తులో బిట్కాయిన్ మన జీవితాన్ని మార్చగలదా అంటే చాలామంది మార్చుతుందని నమ్ముతున్నారు, కానీ ఇప్పుడు అధికారికంగా మాత్రం ప్రభుత్వం దీన్ని గుర్తించలేదు. బ్యాంకుల అవసరం తగ్గవచ్చు, అంతర్జాతీయ ట్రాన్సాక్షన్లు సులభమవుతాయి, కానీ అది పూర్తిగా నోట్లను తొలగించేస్తుందన్న మాత్రం తొందర లేదు. బిట్కాయిన్లో పెట్టుబడి పెట్టాలంటే ముందు నేర్చుకోవాలి. ఎమోషన్స్తో కాదు, లాజిక్స్తో నిర్ణయం తీసుకోవాలి. అప్పు చేసి అవసరమైన డబ్బు పెట్టడం ప్రమాదం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి, భయాన్ని తొలగించడం, అవగాహన పెంచడమే ముఖ్య ఉద్దేశం. బిట్కాయిన్ దేవుడు కాదు, దయ్యము కాదు, ఇది ఒక టెక్నాలజీ. ఎలా ఉపయోగిస్తామో మన చేతుల్లోనే ఉంది. చివరిగా మీకు ఒకటే ప్రశ్న, మీరు బ్యాంకులపై పూర్తిగా నమ్మకం పెట్టుకుంటారా? ఇక మీ డబ్బుపై మీరే కంట్రోల్ కావాలనుకుంటారా? ఈ ప్రశ్నకు సమాధానం బిట్కాయిన్. మీ డబ్బు మీరు కంట్రోల్ చేయాలనుకుంటే బిట్కాయిన్ ఎంచుకుంటారు. బ్యాంకుల మీద ఆధారపడి ఉంటే కరెన్సీ నోట్లు ఎంచుకుంటున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇదే. బిట్కాయిన్ ఒక డిజిటల్ కరెన్సీ.